ఎస్ఎస్ న్యూస్ ఏపీ, నిజాలు నిర్భయంగా. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ గా హిమాంశు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రం కోసం తమ ప్రాణాల్ని అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరు మీద ఏర్పడిన నెల్లూరు జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జిల్లా కలెక్టర్లుగా ఎంతో మంది గొప్పగా పనిచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడ్డారని, వారి స్ఫూర్తితో పనిచేసి అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇతరుల సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియా గణనీయమైన పాత్ర పోషించాలని, ప్రభుత్వం చేసే మంచి పనులను అందరికీ తెలియజేయాలన్నారు. 2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన హిమాంశు శుక్లా విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకుని మొదటి పోస్టింగ్ తిరుపతి సబ్ కలెక్టర్ గా పనిచేశారని, అనంతరం టూరిజం డైరెక్టర్ గా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్ గా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా పనిచేశానన్నారు. అనంతరం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా పనిచేస్తూ నెల్లూరు జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టానని వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు హిమాంశు శుక్లా. నాది 2013 బ్యాచ్. ఇంతకుముందు నేను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో పనిచేశాను. దీని ముందు వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. తిరుపతి జిల్లాకి సబ్ కలెక్టర్గా పనిచేశాను. హెచ్ఓడిగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో, టూరిజం డిపార్ట్మెంట్లో అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి నాకు 12 సంవత్సరం అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకి కలెక్టర్గా రావడం నాకు చాలా సంతోషం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఈ జిల్లా పేరులోనే ఒక మహానాయక్, ఒక అమరజీవి పేరుంది. ఆయన జీవితం మాకు ఒక ఇన్స్పిరేషన్. అతని జీవితంలోనే అతను ఎంతో త్యాగం చేశారు. అతని లైఫ్ కూడా ఈ రాష్ట్రం కోసం బలిదానం చేశారు. అతని లైఫ్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని పని చేస్తాను. ప్రజల కోసం పని చేస్తాను. పీపుల్ ఫస్ట్, అది నా ముఖ్య బాధ్యత. ఈ సీట్లో, కలెక్టర్ సీట్లో నేను ఏ సీట్లో కూర్చుంటున్నానో, నా ముందు చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడే వచ్చి పని చేశారు. ఎస్ఆర్ శంకరన్ గారు, అర్జున్ రావు గారు, జన్నత్ హుసేన్ గారు, రవిచంద్ర గారు ఈ కుర్చీలో ఉండి పని చేశారు. ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉంది. ఈ బాధ్యత నేను సరిగా నిర్వహిస్తాను. వాళ్ళు ఒక పెద్ద లెగసీ ఇక్కడ క్రియేట్ చేశారు. ఆ లెగసీని ముందు తీసుకొని వెళ్ళాలి నా బాధ్యత. ఈ జిల్లాలో నేను చాలా సమన్వయంతో పని చేస్తాను. ప్రజాప్రతినిధులు కానీ, ఆఫీషియల్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, కామన్ పబ్లిక్ కానీ అందరి సహకారంతో ఈ జిల్లాని ఇంకా అభివృద్ధి మార్గంకి తీసుకొని వెళ్ళాలి నా ఆలోచన. నేను అందుబాటులో ఉంటాను, కలెక్టరేట్లో ఎక్కువ ఉంటాను. తర్వాత నాకు కలవడానికి ఏమీ అపాయింట్మెంట్ అవసరం లేదు. సీసీ గారిని కలవాలి, సీసీ గారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి అనేది ఏమీ లేదు. మీకు సమస్య ఉంటే నేరుగా నా దగ్గరికి రావచ్చు. ఎంతవరకు సాధ్యం ఉంటుంది మీకు మీ సమస్య పరిష్కారం చేస్తాను. ఒకవేళ సాధ్యం లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేయలేకపోతున్నాను. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం కోసం నేను కష్టపడి పని చేస్తాను. జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్స్కి గైడ్ చేస్తాను. వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్ కోరుతున్నాను. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ.